తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ సెనేట్ హాల్లో జరిగిన సమావేశంలో 3వ డివిజన్ కార్పొరేటర్ పై చేసుకున్న ఎస్కే బాబు అనుచరుడు కౌన్సిల్లో బయట వచ్చి దాడి చేయడం అమానుష చర్య. మేయర్ వద్ద నిరసనకు దిగిన న్యాయం చేయాలంటూ వైసీపీ కార్పొరేటర్లు. ఈ సంఘటనపై స్పందించిన వైసీపీ ప్రముఖ శ్రేణి నాయకులు, కార్యకర్తలు, ఎంపీ గురుమూర్తి మరియు తిరుపతి నగర మేయర్ శిరీష తమ పార్టీ నాయకుడిపై చేసుకున్న వారిని వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్వి యూనివర్సిటీ వద్ద నిరసన తెలిపారు. ఈ ప్రతిపాదన మన ముందుకు తీసుకురావడం జరిగింది. దీనికి ఎవరు అడ్డంకి కాదు, వ్యతిరేకం కాదు. కొన్ని పంచాయతీలు చేర్చడానికి ప్రాబ్లం ఉంది కాబట్టి అధికారులు మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి అంశాల మీద చర్చ నడవాల్సి ఉంది. సో ఆ క్రమంలో చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అయినటువంటి తిరుపతి గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధికి సంబంధించినటువంటి డిస్కషన్ నడుస్తున్న క్రమంలో కూటమికి సంబంధించినటువంటి నాయకుడు అనుచరుడు సడన్గా సమావేశ మందిరంలోకి ఎంటర్ అయి మా కార్పొరేటర్ అయినటువంటి తమ్ముడు గణేష్ మీద దాడి చేయడం జరిగింది. ఇది అత్యంత హేయమైన చర్య. ఇది మొదటిసారి కాదు, ఇది రెండవసారి. ఇదే ఎస్వి యూనివర్సిటీ సెనెట్ హాల్లో డిప్యూటీ మేయర్ ఎలక్షన్కు సంబంధించి కౌంటింగ్ జరుగుతున్న సమయంలో ఈ సెనెట్ హాల్ ముందే దాడి చేసి బస్సు మీద దాడి చేసి కార్పొరేటర్ని అపహరించడం జరిగింది. ఈరోజు ఆ విషయంలో ఈ కూటమి ప్రభుత్వం ఉదాసీనత వ్యవహరించడం వల్లే ఈరోజు సమావేశ మందిరం లోపలికి వచ్చి కార్పొరేటర్ మీద దాడి చేసే సాహసం ఈ కూటమి నేతలు చేశారు. ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో లా అండ్ ఆర్డర్ అనేది అత్యంత ప్రధాన అంశంగా ఉండాల్సినటువంటి ఇష్యూ ఇది. దేశ ప్రధానులు, ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఇతర దేశాల వివిఐపీల వరకు, సామాన్య మానవుడి వరకు ఈ ప్రాంతాన్ని విజిట్ చేస్తారు. అలాంటిది ఎంతో కట్టుదిట్టమైనటువంటి లా అండ్ ఆర్డర్ నిర్వహించాల్సినటువంటి పోలీస్ వ్యవస్థ కానీ నిద్రపోతుందా? ఎందుకు దాడి చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు? అప్పుడు
ఈరోజు ఆ ఇన్సిడెంట్ ఈజీగా ఈ ప్రభుత్వం తీసుకోవడం వల్ల ఈరోజు సమావేశ మందిరంలోకి మళ్ళా రెండవసారి వచ్చి దాడి జరగడం జరిగింది. ఆల్రెడీ మా కార్పొరేటర్ తమ్ముడు గణేష్ గారు తిరుపతి గ్రేటర్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఇష్యూ మీద దాని యొక్క ఆవశ్యకత మీద దీనికి సంబంధించినటువంటి ఎందుకు ఇంపార్టెన్స్, దీన్ని పోస్ట్ పోన్ చేయకూడదు, దీన్ని ప్రధాన అంశంగా తీసుకొని మనం ముందుకెళ్ళాలి. ఏదైనా విషయాలు మళ్ళీ దృష్టికి వచ్చినప్పుడు మళ్ళీ కావాలంటే సమావేశమై అమెండ్ చేయొచ్చు అనే దృష్టితో మాట్లాడుతున్నారు. దాని మీద కూటమి నాయకులు లేదు దీన్ని పోస్ట్ పోన్ చేయాలని మాట్లాడుతున్న క్రమంలో వాళ్ళకు సంబంధించినటువంటి ఒక అనుచరుడు వచ్చి దాడి చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం. దీని మీద మళ్ళీ జాతీయ సంస్థలో కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి చేర్చబడింది. ఎందుకంటే ఇది యాక్చువల్లీ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనని కౌన్సిల్లో అజెండాగా ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ రాజకీయాలకు అతీతంగా మా కార్పొరేటర్స్, వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్స్ అయితే మీ ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు అందరం కూడా, కోఆప్షన్ సభ్యులు కూడా ఈ అజెండాను ఖచ్చితంగా ఆమోదించాలి. ఎందుకంటే ఇది తిరుపతి ప్రజల ఆకాంక్ష మేరకు తిరుపతి పరిధిని విస్తరిస్తే తిరుపతి రాబోయే రోజుల్లో ఒక మెట్రోపాలిటన్ సిటీగా మనం చూడొచ్చు అనేది ఒక బ్రాడర్ ఆస్పెక్ట్తో అందరం విశాల దృక్పథంతో ఆ సబ్జెక్టు గురించి డిస్కషన్ చేయడం జరిగింది. సో అందరూ కూడా ఈ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ని గ్రేటర్గా మార్చే సబ్జెక్ట్లో అందరూ తమ వంతు అభిప్రాయాలను తెలియజేస్తున్న సమయంలో ఒక అనుకోకుండా మా కార్పొరేటర్ గణేష్ గారు ఈ సబ్జెక్టు గురించి మాట్లాడుతుండగా అందరం అందులోనే మేము మా మైండ్ సెట్ అందరినీ దాంట్లోనే ఆలోచిస్తుండగా బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తి కార్పొరేటర్ మీద దాడి చేయడం జరిగింది. అప్పుడే కమిషనర్ గారిని దీని మీద రికార్డింగ్స్ తీసుకొని కేసులు పెట్టమని కూడా అందరం కూడా గట్టిగా కౌన్సిలర్స్ అందరూ కూడా పట్టుబడ్డారు. ఇక్కడ విషయం ఏంటంటే ప్రజాప్రతినిధులు, కౌన్సిల్ అంటే ఎంత ఇంపార్టెంట్ అందరికీ తెలుసు. ఇటువంటి కౌన్సిల్ సమావేశంలోనే అందులోనూ దాదాపుగా వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్స్లో మోర్ దెన్ 50% మహిళా కార్పొరేటర్స్ ఉన్నారు. ఇటువంటి సమావేశంలోనే భద్రత లేకపోతే ఇక సామాన్య ప్రజలకు భద్రత ఎక్కడ అనేది ఈ కూటమి ప్రభుత్వంలో అనేది ప్రజలందరూ కూడా ఆలోచించాలి. అలాగే ఎంత ఇంపార్టెంట్ టాపిక్ ఇది, మేమందరం మాకందరికీ దక్కిన గౌరవంగా, అంటే మనం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు యాక్చువల్లీ లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టి ఇంతమంది మహిళలకు రిజర్వేషన్స్ ఇవ్వడము, బీసీ సామాజిక వర్గానికి రిజర్వేషన్స్ ఇవ్వడము, అన్నిటి వల్ల ఇప్పుడు మేమందరం కార్పొరేటర్స్గా, మేయర్స్గా ఇప్పుడు కౌన్సిల్లో ఉంటూ ఈ గ్రేటర్ ప్రతిపాదన మా కౌన్సిల్కి రావడం అనేది మేమందరం ఎంతో గౌరవంగా భావించాం. సో ఇటువంటి సమయంలో ఈ విధంగా బయట వ్యక్తులు వచ్చి మా కార్పొరేటర్ పైన దాడి చేయడం నిజంగా వైఎస్ఆర్సీపీ అందరం కూడా ఖండిస్తూ ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే తగినటువంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం.